మారామ సక్కని సుక్కకు సరిజోడు ఎవరంట ఈ నీలపై ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు ఏకమయ్యారులే లోకమీలగా మళ్ళీ చూడాలని మీ జంటని మా కళ్ళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వర్ధిల్లమంటూ రామ సఖని సీత ఆమె ప్రేమ అంత రామ శ్వాస మా రామ సఖని సీత వదిన మనసు అంత వెన్న పూస మరి దీన్నేమంటారు? అబ్బా అసలు సంబంధం ఏంటో చెప్పమంటే దీన్నేమంటారు దాన్నేమంటారు అని టైంపాస్ చేస్తావేంటి? అది కూడా తాళే అయితే ఏంటి కదా? ఈ తాళిని అక్క మెడలో ఆయన కడితే రామరాజు గారి భార్య అయింది. అదే చేతులతో అదే తాళిని నా మెడలో కడితే నేనేమవుతానో మీరే చెప్పండి. ఆ విషయం మనకు కూడా తెలిసిన అక్కకి చెప్పేద్దామా? నువ్వు ఆవేశపడుకు. నువ్వు నిజమే చెప్తున్నావా? ఏ ఆడపిల్లైనా ఏ విషయంలోనైనా అబద్ధం చెప్తుందేమో కానీ తాళి విషయంలో చెప్పదక్కా. 10 మంది మధ్యలో తాళి కట్టించుకుని నువ్వు రామరాజు గారి భార్యవయ్యావు. మరి నేను ఎవ్వరూ లేకుండా కనీసం పెళ్లి మంత్రాలు కూడా లేకుండా నేను రామరాజు గారి భార్యనయ్యాను. ఎవరు నువ్వు నా భార్యవేంటి? నాటకాలు ఆడుతున్నావా? అన్నయ్య నాటకాలు అంటున్నాడంటే మనం డ్రామా ఆర్టిస్ట్ని తెచ్చామని అన్నయ్య తెలిసిపోయిందా? ఒరేయ్ నువ్వు ఆగిరా, ఇది ఇచ్చిన షాక్కి నాకు శూన్యం కనిపిస్తుంది. నన్ను క్షమించండి. మన సంబంధం గురించి మీరు ఎవరికి చెప్పొద్దన్నారు. కానీ మీ ముగ్గురు తమ్ముళ్ళు నేను చెల్లినని చెప్తే మీకు సీతకి మధ్య ఉన్న డిస్టర్బెన్స్లు తొలగిపోయి బాగుంటారని బ్రతిమలాడారు. నేను నిజం చెప్పడం వల్ల మీ మనసు ఎంతో నొచ్చుకుంటుందని తెలుసు. కానీ మీ భార్యాభర్తలు బాగుండడం కోసం చెల్లెలని చెప్పడం నీచం అనిపించినా చెప్పేసి మీకు దూరంగా వెళ్ళిపోదామనుకున్నాను. రే శంకర్, ఏంట్రా ఇదంతా? తను నా భార్య ఏంటి? మీరు చెల్లెలు అని చెప్పి తీసుకురావడం ఏంటి? ఆపుతారా? మీ అందరి కంటికి నేనెలా కనపడుతున్నాను? మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి నేను బొమ్మని కాదు. ముందేమో ఈ అమ్మాయితో ఉన్న సంబంధాన్ని దాచి మోసం చేశారు. నాకు తెలిసాక సంబంధం ఏంటో చెప్పకుండా ఇప్పుడు పిచ్చిదాన్ని చేస్తున్నారు. ఇప్పుడు తనొచ్చి నేను భార్యని అని చెప్తుంటే అసలు పరిచయమే లేనట్టు దగా చేస్తున్నారు. సీత, అసలు ఈ అమ్మాయి మీకు అసలు ఏం తెలియదని చెప్తారని నాకు తెలుసు. మీ తమ్ముళ్ళు నా దగ్గరికి వచ్చి ఈ అమ్మాయి మీకు చెల్లెలవుతుందని నమ్మబలిగి నన్నిక్కడికి పిలిచారు. ఈ దారుణమైన నిజాన్ని దాటివేయడానికి మౌనం వహించారు. ఇప్పుడు నాకు తెలిసిపోయిందిగా, ఇక మీరు సైలెంట్గా ఉంటే కుదరదు. ఎందుకు ఇలా చేశారో నాకు సమాధానం చెప్పి తీరాలి. సారీ అండి, మీ మధ్య నా వల్ల దూరం పెరిగిందని
దగ్గర చేద్దామని వచ్చాను. కానీ నేను రావడం ఇంకా మీ మధ్య గొడవలు పెంచేలా ఉంది. ఇదేంట్రా ఇలా ప్లేట్ ఫిరాయించింది? చెల్లెలు అని చెప్పమంటే భార్య అని షాక్ ఇచ్చిందేంటి? ఇప్పుడు మనం వదినికి ఏమని సమాధానం చెప్తాం అన్నయ్య? తనకి మొహం చూపించాలన్న కూడా భయంగా ఉందిరా. ఏంటండి మీరు? నేనంటే ఎంత ఇష్టం ఉంటే మాత్రం అందరి ముందు ఇలా చేయి పట్టుకుని గదిలోకి తీసుకొచ్చేస్తారా? మీరే ప్రాణం అనుకున్న మీ భార్య సీత ఎంత ఫీల్ అవుతుందో ఆలోచించరా? ఎవరు నువ్వు? అయ్యో, అవే మాట్లాడండి. మీరు కట్టిన తాళి మెళ్ళో సాక్ష్యంగా కనిపిస్తుంటే అలా అడగొచ్చా? వీళ్ళందరికీ తెలియకుండా ఊరవతలు నన్ను దాచిన విషయం మర్చిపోయినట్టు నటిస్తున్నారా? నీ పిచ్చి వేషాలాపు. నువ్వే మంజులవని అందరినీ నమ్మించినంత మాత్రాన నేను నోరు మూసుకుని ఉంటాను అనుకుంటున్నావా? అందరి ముందు, ముఖ్యంగా సీత ముందు తప్పు చేశాను ఒప్పుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే ఏం చేస్తారు? చంపేస్తాను. మీరు నన్ను ఇంట్లోంచి పంపేయాలని చూస్తే మానసికంగా మీరు చచ్చేలా చేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? నన్ను వెళ్ళగొట్టి తప్పు చేయొద్దని చెప్తున్నాను. నాకు తెలిసిన నిజం మీ ఫ్యామిలీకి చెప్పాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాను. ఏంటి నీకు తెలిసిన నిజం? మీకు మంజులకి ఉన్న సంబంధం. పేరు తెలుసు కాబట్టి చీకట్లో బాణం వేస్తున్నావా? ఆ బాణం మీ గుండెల్లో గుచ్చుకోకుండా జాగ్రత్త పడమని చెప్తున్నాను. మంజుల గురించి ఎవరికీ తెలియకూడదని మీరు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. నిందలు పడ్డారు, అవమానాలు మోశారు. అయిన వాళ్ళెదురుగా తలదించుకున్నారు. ఇకపై కూడా నేనే మంజుల అని అలాగే తలదించుకుని మౌనంగా ఉండండి. లేదంటే పరువు కుప్పకూలిపోయే నిజం నాకు తెలుసని ఇప్పటికైనా నమ్ముతారా? చూడండి రామరాజు గారు, అసలు మంజుల ఎవరో, ఎందుకు మీరు తనకి సంబంధించిన రహస్యాన్ని దాచిపెడుతున్నారో మీకు నాకు తప్ప మీ ఫ్యామిలీలో ఎవ్వరికీ తెలీదు. ఇకపై నేనే మంజుల అని ఒప్పుకోక తప్పదు, నన్ను ఇక్కడ ఉంచక తప్పదు. లేదంటే నాకొచ్చిన నష్టమేం లేదు. మీకొచ్చే కష్టం గురించి అన్నీ తెలిసిన మీకు చెప్పాల్సిన పని లేదనుకుంటా. తెలివిగానే నిర్ణయం తీసుకుంటారని నాకు తెలుసులేండి. ఏ ఆడది నీ ఇంట్లో అడుగు పెడితే నీ కుటుంబం చిన్నాభిన్నం అవుతుందని అనుకున్నావో అదే జరుగుతుంది. నీకు పెళ్లి జరుగుతుంది, నీ కుటుంబము విడిపోతుంది.
సిగ్గు లేకుండా నీ కాపురాన్ని కొల్లేరు చేసింది కాక ధైర్యంగా గర్వంగా ఎలా నిలబడిందో చూడు. మన బంగారం మంచిది కానప్పుడు ఒకళ్ళనని ఏం లాభం? అందరి ముందు తన మెళ్ళో ఉన్న తాళి చూపించి మీరు తన భర్త అని ఆ అమ్మాయి చెప్పింది. అది కాదు నాకు కావాల్సింది. అదే విషయాన్ని మీరు చెప్పాలి. మీరు నాకెందుకు ఇంత అన్యాయం చేశారో నాకు తెలియాలి. మీకు నేను ఏ లోపం చేశానని మరో అమ్మాయి మెళ్ళో తాళి కట్టి నా బ్రతుకుని చీకటి చేశారో మీరు వివరణ ఇచ్చి తీరాలి. అందరికీ తీర్పు చెప్పే మీరు నాకెందుకు ఈ గతి పట్టించారో కారణం చెప్పాలి. నువ్వు ఎంత అడిగినా నేను ఇప్పుడేం మాట్లాడలేను సీత. మీ బండారం బయటపడ్డా కూడా ఇదే సమాధానం చెప్పి మాట దాటేస్తాను అంటే కుదరదు. అసలు మీ స్థాయికి ఇది తగిన పనేనా బావగారు? మీ అభిప్రాయం తీసుకోకుండా అక్క మా పెళ్లి జరిపించిందని అక్కని ఇంటి నుంచి గెంటేసి శిక్ష వేసిన మీరు ఇలాంటి దారుణాలు చేసి ఇప్పుడు ఏకంగా మీ మనసులో నుంచి అక్కని తీసేశారు. అందరికీ తీర్పు చెప్పే మీరు ఇప్పుడు దోషి స్థానంలో నిలబడున్నారు. తప్పు చేసిన వాడిగా తీర్పు చెప్పే హక్కు మీకు లేదు. పెద్ద మనిషిగా న్యాయం చెప్పే అధికారం అంతకన్నా లేదు. ఇప్పుడు మా అక్కకి ఎవరు న్యాయం చేస్తారు? సహనంతో మా జీవితాల్లో వెలుగునిచ్చిన సీతక్క తన దీపం ఆరిపోయి చీకట్లో నిలబడింది. మీ చిరునవ్వుల వెనక ఎంత కుట్ర దాగుందో తెలుసుకోలేక, మీ మంచి మాటల వెనుకున్న రాక్షసత్వాన్ని గ్రహించలేక, కంచే చేను మేస్తుందని అర్థం చేసుకోలేక, మీ వల్ల బ్రతికుండగానే మానసికంగా చచ్చిపోయిన సీతక్క మనసులో తిరిగి సంతోషం రావాలంటే ఈ అమ్మాయిని ఇంట్లో నుంచి మాత్రమే కాదు, మీ జీవితంలో నుంచి కూడా శాశ్వతంగా దూరం చేయాలి బావగారు. మీరేమి నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు సలహాలు చెప్పకూడదు, మీరు ఏం చెప్పరు. మరేంటి పరిష్కారం? పెళ్లి సమయంలో భార్యతో నాతి చరామి అని 3 సార్లు అనిపిస్తారు. ఏంటి దాని అర్థం? ప్రాణం అడ్డేసైనా భార్య ప్రాణాన్ని కాపాడతానని. కానీ మీరేం చేశారు? నేను బ్రతికుండగానే మరో అమ్మాయి మెళ్ళో తాళి కట్టి నా ప్రాణాన్ని నిలువున తోడేశారు. చిటికిన వేలు పట్టి అగ్నిహోత్రం చుట్టూ 7 ప్రదక్షిణలు చేయిస్తారు. పవిత్రమైన అగ్ని సాక్షిగా 7 జన్మలు మంచి చెడు, కష్టం సుఖం, చావు బ్రతుకుల్లో తోడుంటానని ప్రమాణం చేసినట్టు. కానీ మీరు ఈ జన్మలోనే నా తోడు వదిలి మరో గూటికి చేరారు. నాతో కాపురాన్ని కాదని మరో సంసారాన్ని పెట్టారు. మీ నిర్ణయం ఏంటో చెప్తే దానిని బట్టే నా నిర్ణయం ఆధారపడి ఉంటుంది. వదినా, చాలయ్యా, చాలు. మీ అన్నయ్యతో కలిసి మీరాడిన నాటకం చాలు. అది కాదు వదినా, అసలు ఏమైందంటే చేసిన మాయ చాలు శ్రవణ్. మిమ్మల్ని ఏనాడైనా మరుదుల్లా చూశానా? బిడ్డల్లా ఆదరించాను. మీ అన్నయ్య కాపురం కోసం నన్ను మోసం చేయాలని మీకెలా అనిపించిందయ్యా? మీ అన్నయ్య తాళి కట్టిన అమ్మాయిని నీచంగా చెల్లెలు అని పరిచయం చేయాలని చూస్తారా? ఎందుకింత దిగజారి ప్రవర్తిస్తున్నారు? వీళ్ళింతే అక్క. వాళ్ళన్న తానా అంటే వీళ్ళు తందానా అంటారు. చెప్పండి, మీ నిర్ణయం ఏంటి? ఈ అమ్మాయి పేరు మంజుల. ఈ రోజు నుంచి తను మన ఇంట్లోనే ఇక్కడే ఉంటుంది.
అదే చేతులతో అదే తాళిని నా మెళ్ళో కడితే నేనేమవుతానో మీరే చెప్పండి. ఈ రోజు నుంచి తను మన ఇంట్లోనే ఇక్కడే ఉంటుంది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను, పెద్దబాబు గారు లాంటి గొప్ప మనిషి ఇంట్లో పనోడిగా ఉన్నానని ఇన్నాళ్ళు గర్వపడ్డాను. కానీ ఇప్పుడు ఆయన చేసిన పనికి ఇలాంటి మనిషినా నేను దేవుళ్ళ కొలిసిందని సిగ్గుపడుతున్నాను. అరే, గాలికి పెరిగి ధూళికి తిరిగిన నాకే ఆ పెద్ద మనిషి చేసిన పనికి రక్తం మరిగిపోతాంది. పాపం సీత చెల్లి ఎట్టా తట్టుకుంటుందో ఏందో. రే, ఆ అమ్మాయి ఏంట్రా మన ప్లాన్ రివర్స్ చేసి షాక్ ఇచ్చిందంటే, మనం తీసుకొచ్చిన అమ్మాయి ఈ ఇంట్లోనే ఉంటుందని నిర్ణయం తీసుకొని అన్నయ్య ఏంట్రా ఇంకా పెద్ద షాక్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అన్నయ్య గురించి కాదు, వదిన గురించి. మనం ముగ్గురం మోసం చేసామనుకుంటుంది. తను ఇంటికి తిరిగి రావడం కోసమే మనం ఇలా చేయాల్సి వచ్చిందని కన్విన్స్ చేద్దాం అన్నయ్య. ఆ నాటకాలు చేసిన రివర్స్ డ్రామాకి అన్నయ్య నిర్ణయానికి ఇప్పటికే వదినగుండా పగిలిపోయి ఉంటుంది అన్నయ్య. మన మాట మీద గౌరవంతో వదిన మళ్ళీ తిరిగి వచ్చింది. మనం చేసిన తప్పుకి ముగ్గురం వెళ్ళి వదిన కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుదాం అన్నయ్య. మళ్ళీ వెళ్ళిపోద్దని వేడుకుందాం అన్నయ్య. రండి అన్నయ్య. అవునరా, అదండి. రే, వదిన ఒప్పుకుంటుందంటావా? ఏదైతే అది అయిందన్నయ్య, మన ప్రయత్నం మనం చేద్దాం. సరే పద. వదినా, 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 ఎక్కడికి వెళ్తున్నావు వదినా? ఎక్కడికి వెళ్తున్నావు వదినా? తప్పుకోండి. మా మాట విను వదినా, మేము నిన్ను మోసం చేయలేదు వదినా. మీ అన్నయ్య కాపురానికి న్యాయం చేయాలని నాకు అబద్ధం చెప్పారంటే దాని పేరు మోసమే కదా. వదినా, మమ్మల్ని క్షమించు వదినా. ఒట్టేసి చెప్తున్నాం, అన్నయ్య కోసం కాదు, నీ కోసమే ఇలా చేశాం. నువ్వు తిరిగి రావాలని ఇలా చేసావు వదినా. మమ్మల్ని నమ్మొదినా. ఇది నా ఇల్లు కాదు, నేను మీ వదిన్ని కాదు. ఇక నుంచి ఆ మంజులే మీ వదిన. అయ్యో వదినా, అలా అనుకోదినా. తను ఎప్పటికీ మా వదిన స్థానంలో ఉండలేదు, నువ్వే మా వదినవి. ఇదిగో ఇదిగో ఇలా చెప్పి నమ్మించే నా కాపురంలో నిప్పులు పోశారు కదా. ఇక ఈ ఇంటితో మీతో నాకు రుణం తీరిపోయింది, సంబంధం కూడా తెగిపోయింది. వదినా,